కాసేపట్లో రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఇవాళ జూనియర్ ఇంటర్, రేపు సీనియర్ ఇంటర్ విద్యార్థులకు పరీక్షలు నిర్వహించే విధంగా షెడ్యూల్ ప్రకటించారు. ఈసారి ప్రతిష్టాత్మకంగా పరీక్షలు నిర్వహించేందుకు ఇంటర్మీడియట్ బోర్డు ఏర్పాట్లు చేసింది. జూనియర్ ఇంటర్ విద్యార్థులు మారిన సిలబస్తో తొలిసారిగా పరీక్షలు రాయబోతున్నారు. నమూనా ప్రశ్న పత్రాలు, పాఠ్యాంశాల బోధనపై ముందుగానే అధ్యాపకులకు శిక్షణ ఇచ్చారు. 100% ఉత్తీర్ణత సాధనే లక్ష్యంగా 50 రోజులు ప్రణాళిక అమలు చేశారు. ఈసారి పరీక్షల వివాదంలోనూ మార్పులు చేశారు. గతంలో ఇక్కడ అధికారులే ఇన్విజిలేటర్లు, ఇతర సిబ్బందిని నియమించారు. పరీక్షల పర్యవేక్షణకు ఒక అబ్జర్వర్ను నియమించారు. సమస్యాత్మక కేంద్రాల్లో సిట్టింగ్ స్క్వాడ్లు, ఇతర చోట్ల ఫ్లయింగ్ స్క్వాడ్ల నిఘా ఉంటుంది. ప్రతి కేంద్రంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఆర్ఐఓ ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయాలకు వాటికి అనుసంధానం చేశారు. దాదాపు 10.57 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరు కానున్నారు. పరీక్షా కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. అయితే విద్యార్థులను ఉదయం 8 గంటల నుంచే కేంద్రంలోకి అనుమతిస్తారు. ఇంటర్ బోర్డు కార్యదర్శి పి రంజిత్ భాష తెలిపారు. మొత్తం 1537 పరీక్షా కేంద్రాలను సిద్ధం చేశారు. ప్రతి కేంద్రంలో విద్యార్థుల కోసం త్రాగునీరు, విద్యుత్, మరుగుదొడ్లు వంటి కనీస సదుపాయాలను ఏర్పాటు చేశారు. పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్ జరగకుండా ఉండేందుకు ప్రభుత్వం ఈసారి భారీగా నిఘా పెంచింది. అన్ని పరీక్షా గదుల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. జిల్లా స్థాయి పరీక్షా కమిటీలతో పాటు ఫ్లయింగ్ స్క్వాడ్లు, సిట్టింగ్ స్క్వాడ్లు నిరంతరం తనిఖీలు చేస్తాయి. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ను అమలు చేశారు. అంటే కేంద్రం పరిసరాల్లో జన సమూహాలను అనుమతి లేదు. జెరాక్స్ సెంటర్లను కూడా పరీక్షా సమయంలో మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఇదే అంశం గురించి గుంటూరు నుంచి మా రిపోర్టర్ శ్రీనివాస్ ఫోన్ ఇన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ శ్రీనివాస్, చెప్పండి అసలు స్టూడెంట్స్ ఎలా మోటివేషన్ లో ఉండాలి, ఎలా మోటివేట్ చేసుకోవాలి వాళ్ళు తనలు తాను ఎగ్జామ్స్ సమయంలో? గుడ్ మార్నింగ్ ఇంద్రజ. గుడ్ మార్నింగ్ ఇంద్రజ. గుడ్ మార్నింగ్. ఈ పరీక్ష సమయంలో చాలా మంది విద్యార్థులు చాలా టెన్షన్ తో ఉంటారు. వాళ్ళకి కాళ్ళు చేతులు చెమట పడటము, గుండె వేగంగా కొట్టుకోవడం జరుగుతూ ఉంటుంది. వాళ్ళు లోతుగా శ్వాస పీల్చుకోవటము, 1-2 నిమిషాలు కళ్ళు మూసుకొని రిలాక్స్ అవ్వటం, దానివల్ల వాళ్ళకి బాగా రాయటానికి అవకాశం ఉంటుంది. అట్లాగే ఆ టెన్షన్తో ఉండటం వల్ల చదివినవన్నీ మర్చిపోవటం జరుగుతుంటుంది ఇంద్రజ. కాబట్టి పరీక్ష సమయంలో విద్యార్థులు ప్రశాంతంగా రాయటం అవసరం ఇంద్రజ. శ్రీనివాస్, పరీక్ష అంటే భయం కాదు, అవకాశం. మార్కులంటే పరిమితి కాదు, ప్రారంభం. ఈసారి ఎగ్జామ్స్ బాగా రాయాలని కోరుకుందాం ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ కి. థ్యాంక్ యూ శ్రీనివాస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి.